లేదు అది అది సమర్థించదు సార్. ఎవరైనా కానీ మనం ఒకటి పూజారులను గౌరవించే సాంప్రదాయం సార్ మనది. దేవుని తర్వాత అంటే అతన్నే మనం గౌరవించేది. అదొకటి పొరపాటు, వాళ్ళ 100% పొరపాటు సార్. కానీ ఇక్కడ దాడి జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా మనం చెప్పలేం సార్ మనం. ఎందుకంటే సార్ ఇతను కూడా నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను స్వామీజీ దాడి జరిగినాక 2వ రోజుకు పోలీస్కి పర్మిషన్ ఇచ్చారు సార్. అయినా ఇంకోటి సార్, ఆ చుట్టుముట్టు 1000 మంది ఉంటాం సార్, మేమందరం ఉంటాం, గుడి చుట్టూ 1000 ఉంటాము. దాడి జరిగితే ఒక నిమిషంలో ఎవరికైనా చెప్తే 100 మంది వెళ్ళిపోతాం సార్. 2 రోజులు చెప్పలేం మా మీద మాకు దాడి జరిగిందని. అంటే నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఇలాంటి వీడియోలు బయటికి రావడం ద్వారా హిందుత్వంలో ఉండే ఆ విభిన్న వాదనలను లేకపోతే ఆ విభిన్న వర్గాలను రెచ్చగొట్టే అవసరం లేదని ఆయన సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత తప్పని పరిస్థితుల్లో హిందుత్వం గురించి మాట్లాడుతారు కాబట్టి చెప్తున్నా. చిలుకూరు బాలాజీలో 7 నుండి 8 మంది క్రిస్టియన్స్ డ్యూటీ చేస్తారు సార్. 20 సంవత్సరాల నుండి వ్యాపారం చేసినోడు దేవుని ముఖం చూడనోడు ఉన్నాడు సార్ ఈడ.